హాయ్ ఉదయ్ గారు. హాయ్. హౌ ఆర్ యూ? I'm fine. సూపర్. సో ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సత్య చెప్పేది వినడానికి. You remembered? Thank you. మూవీలో పేరు గుర్తుపెట్టుకున్నా. How come you remembered this? Did we share this with you? Huh? Then? ఆల్రెడీ ట్రైలర్ చూసేసాను కదా. ట్రైలర్లో ఉంది కదా. సత్య Oh my God. నువ్వు చెప్పేది వినడానికి నేను మాత్రమే ఉన్నాను. So అదే ప్రాబ్లం. సో సత్య చెప్తే వినడానికి రెడీగా ఉన్నాను. నేను మాత్రమే ఉన్నాను. ఏం చెప్పాలి? అదే క్షణం గురించి. క్షణ ఏంటి మాకు ట్రీజర్ చూడగానే మాకు అదే అనిపించింది. ఏంటి అందులో ట్రీజర్లో మ్యారీడా పోతారు? ఫిలింలో She's That's taking what I information told. without film. No, she's very clever. I should feel. Don't reveal. నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కానీ మెంటలీ ప్రిపేర్ అయిపోయి ఈరోజు మనకు ఉంటుంది. బట్ మూవీలో మ్యారీడా? ఎందుకు తన కంపెనీ ఎంజాయ్ చేయట్లేదు మీది? తను ఎక్కడ చెప్పింది అన్నమాట. నేను క్వశ్చన్ వేసాను, ఏం ప్రీతి నా కంపెనీ ఎంజాయ్ చేయట్లేదు అని. తన ఆన్సర్ ఏం చెప్పలేదు కదా. ఆన్సర్ ఏంటి? కంపెనీ ఎంజాయ్ చేయట్లేదా? Movie May. Not really. I was disappointed with this guy, sort of. Why? And see, and look how a tricky question you're asking. She's just asking whole film, Uday. Just be careful, huh? In real life, I can tell you, he's really good. He's fun. He's fun. Really fun. Okay, real? In real life is బోరింగ్. very boring. సత్య అనుకుంది ఒకటి అయ్యేది ఒకటి మూవీలో. ఎందుకు సత్య అలా అనుకునేది ఒకటి అయినది ఒకటి అవుతుంది మీది? అదే క్యారెక్టరైజేషన్. అదే వీడికి ఎప్పుడు బ్యాడ్ లక్ అంత ఏదో అనుకుంది ఒకటి అనుకుంటాడు. ఎప్పుడు క్షణంకి ఏదో పిచ్చి పని చేస్తుంటారు. లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, నేను చేసే పని పిచ్చిగా అయిపోతాను. నేను మంచి పని కోసం ట్రై చేస్తాను, అది పిచ్చిగా అయిపోతాను. మరి లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదో బిజినెస్, అది కూడా ఏమవుతుందో అని లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అది మూవీలో చూడాలి నువ్వు. వైఫ్ కి అడుగుదాం. Last investment, okay. You catch this word from trailer, I feel, no? That's why you're asking. Yeah, he's been doing investments only. What a person, if a person will do investments and get failed, then what will happen? లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా 50-50. 50-50. ఫెయిల్ అని చెప్పేసింది అక్కడ. స్టోరీ తో బతాదే పూరా. I am not. Oh God, she's asking you and you're telling her. I'm stopping you not to. Please, Manjusha, you can't ask us such questions. Strictly prohibited, please. Ante. సో ఉదయ్తో వర్కింగ్ ఎలా అనిపిస్తుంది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మీ. Experience word did not come, no? Said that's why I didn't catch the sentence, sorry. బోరింగా? No. In real life, it's very fun. I'm telling you, it's fun. But in film, he's very depressing. అవునా? సో టోటల్ షూటింగ్ అంతా లొకేషన్ అంతా వైజాగే? No. లేదు, ఇండోర్ అంతా హైదరాబాద్, అవుట్డోర్ అన్ని అంటే సినిమాలో కథ అంతా వైజాగే. బట్ ఆ టైంలో జస్ట్ అప్పుడే వదిలేరు, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది షూటింగ్స్ చేసుకోవచ్చు అని. సో ఆ షూటింగ్స్ చేసుకున్న ఫస్ట్ మూవీ స్టార్ట్ అయింది మాది August 2 స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్ ఎందుకు వైజాగ్ వెళ్ళడం, కొంచెం మనం ఇక్కడ మన షూటింగ్ కొంచెం చేసుకొని ఒకవేళ ఎవరికైనా కోవిడ్ కనుక వస్తే ప్రాబ్లం, షూటింగ్ స్టార్ట్ అయిపోతే బాగోదు. అతి తక్కువ మెంబర్స్తో స్టార్ట్ చేశారు కదా? ఎగ్జాక్ట్లీ 42 మెంబర్స్. సో అందుకని ఇండోర్ అంతా హైదరాబాద్, అవుట్డోర్ ఇంకా తప్పదు వైజాగ్ వెళ్ళాలి. ఓకే, 15 డేస్లో కంప్లీట్ చేస్తాం వైజాగ్ షెడ్యూల్. ఓవరాల్ వర్కింగ్ డేస్ 22 డేస్. ప్రీతి, వైజాగ్ ఎలా అనిపిస్తుంది? Who told you this name, Preeti, by the way? Huh? ట్రైలర్ Again, there was Preeti mentioned. My gosh, she saw it. I mean, ఏం ప్రీతి నా కంపెనీ ఎంజాయ్ చేయట్లేదా? Oh, Manjusha is so. I mean, you're so fast forward. I feel. Yeah, ask me what. ఎంతమందిని ఆడుకొని ఉంటుంది అనుకున్నాను. మనం నథింగ్ లేదు. My God, we'll just eat Manjusha's mind. She will think, why we take. ఎలా వైజాగ్ లొకేషన్స్ అన్ని చూసారా? వైజాగ్ విజిట్ చేశారు కదా? Yes, I visited. No. Second time. సెకండ్ టైం. ఫస్ట్ టైం? My second film. ఫస్ట్ టైం విజిట్ వైజాగ్ ఎప్పుడు? వెన్? When I was shooting for my second film. This is third film, no? Okay. Yeah, but technically it is releasing as my third in. సెకండ్ ఇన్. Technically it is releasing as my second film in Telugu industry. So that's how. So I already. ఎలా ఉంది వైజాగ్? ఎలా ఉంది వైజాగ్ ప్లేసెస్, locations? Wow, it's like a mini Mumbai,
Mini Mumbai, little less crowded than Mumbai, and just the language difference. And yeah, Vizag gets very beautiful in the evening, I feel. ఓన్లీ ఈవినింగ్? No. It is very beautiful, but evening it gets more beautiful. I feel like going out, spending my time with books and all, or see so many seas, beaches. It's so clean. It's very nice. బాగా ఫేవరెట్ ప్లేస్ ఏంటి వైజాగ్లో? Because you belong to there, no? Huh? అరకు. Araku, yeah. I never thought that. తన ఫేవరెట్ ఏంటి అంటే మీరు ఆన్సర్ చెప్తున్నారేంటి సత్య గారు? He will disturb. He'll keep you అంటే disturbing. లాగ్ చేస్తుంది బాగా, అందుకని టక్కన ఎందుకని క్రిస్పీగా ఉండదు. క్రిస్పీ ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నారు అయితే. No. We have to give so many interviews. We both have thought, before the interview, we'll ask the questions. We will give the answer before you ask us question. బట్ వైజాగ్ చాలా బాగుంటుంది సీరియస్లీ. నేను కూడా నేను థర్డ్ టైం వెళ్ళాను అంతే. బికాస్ మై ఇన్ లాస్ స్టే దేర్. వాళ్ళకి మై వైఫ్స్ నేటివ్ అంత వైజాగ్. సో బట్ నేను అంత వెళ్ళను వైజాగ్కి. సో ఒకసారి ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఒకసారి వెళ్ళాను చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను థర్డ్ టైం. బట్ ఎవ్రీడే చాలా బాగుంటుంది వైజాగ్. పీపుల్ ఆర్ రియలీ గుడ్. వైజాగ్ పీపుల్ ఆర్ రియలీ గుడ్, వెరీ కేరింగ్. అసలు నచ్చితే దగ్గర తీసేసుకోండి, లైక్ అంత వెరీ క్లోజ్. ఏదైనా ఒక మంచి మూమెంట్ చెప్పండి, అలా దగ్గరికి తీసుకునే మూమెంట్ ఏదైనా. అంటే లైక్ షూటింగ్ స్పాట్లో కూడా లైక్ షూటింగ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ మాది జనాల మధ్యలోనే వెళ్ళాలి. ఒక నైట్ టైము ఒక తాగి, అంటే సినిమాలో ఒక తాగి రోడ్ల మీద తిరిగే సీన్ ఉంది. అది ఆర్కే బీచ్ రోడ్ మీద చేద్దామని ప్లాన్ చేసాం. సో అంటే కెమెరా పెట్టేస్తాను, నువ్వు తూలుకుంటూ వెళ్ళిపోలే. రోడ్ల మీద వెహికల్స్ వస్తున్నాయి, ఆపాలి నువ్వు అంతే. రియల్గానే రియల్ టాస్క్ ఇచ్చారు. వెనకాల అక్కడ కెమెరా పెడతాం, ఇంకో గింబల్ మూవ్ అవుతూ ఉంటుంది. నువ్వు తాగినట్టు యాక్ట్ చేయాలి. వచ్చిపోయి కార్లు ఆపేయాలి, నువ్వు ఆపి నిజంగా తాగబోతులాగా నువ్వు పర్ఫామ్ చేయాలి. అది సీన్. సో నైట్ 8 o'clock అట్లా స్టార్ట్ చేసాం ఆర్కేబీ. ఇంతకీ మీరు చేశారా? నేనేగా చేశాను. అంటే న్యాచురల్గా అలా నిజంగానే అలా ఆపారా? ఆపాను, అదే చెప్తున్నా. ఆపినప్పుడు అక్కడ చూస్తారు కదా జనాలు, వాళ్ళకి తెలుసు ఇది షూటింగ్ అని. చూసే వాళ్ళకి తెలుసు, ఈ వెహికల్లో ఉన్న వాళ్ళకి తెలియదు, వచ్చే వాళ్ళకి తెలియదు. సో టక్కున స్టార్ట్ అన్నట్టు టక్కున ఇట్లా ఆపాను. ఆపితే వాడు వచ్చి కారు వాడు తిడుతున్నాడు, ఎరా బుద్ధి లేదా ఇది లేదా ఏంది తాగొస్తా అది అని. పక్కన షూటింగ్ చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఆయన నేను తిట్టకండి, షూటింగ్ సార్ ఇది, ఆయన అరగ నుంచి చేస్తున్నాడు, అలా అనకండి, సార్ హీరో అది అని. అబ్బా థ్యాంక్స్ రా బాబు. అవునా, ఓకే సారీ సార్. అలా 2-3 సార్లు జరిగింది. వాళ్ళు ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వచ్చేవాళ్ళు చెప్పడానికి ఇది షూటింగ్ అని. వాళ్ళకి మాకు సంబంధం లేదు, ర్యాండమ్గా వెళ్ళే మనుషులు వాళ్ళు. వాళ్ళకి షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతే మూవీస్ ఇంట్రెస్ట్ తెలియదు, కానీ సార్ మేము ఉంటాం లేదు సార్, మీరు యాక్టింగ్ చేయండి, ఎక్కడైనా ఎవరైనా అంటే మేము వచ్చి చెప్తూ ఉంటాం, ఇదంతా ఏరియా మాదే అది ఇది అని. సో పీపుల్ ఆర్ రియలీ గుడ్. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ. మళ్ళీ వాళ్ళతో అంత అయిపోయాక వాళ్ళతో ½ hour టైం స్పెండ్ చేసి ఒక చాయ్ తాగి ఒక పానీపూరి తినేసి థ్యాంక్స్ అని చెప్పేసి. మీరు అలాంటివి ఏమైనా రియల్ జరిగిందా? ఏమైనా షార్ట్స్ ఏమైనా డైరెక్టర్గా టాస్క్ ఇచ్చారా? క్వశ్చన్ ఈజ్ లైక్ ఇస్ దేర్ ఎనీ లైక్ एक शॉट था, मैं दारू पी के आई विल वॉक ऑन द रोड्स, नेचुरली आई हैव टू परफॉर्म ऑन द रोड्स इन फ्रंट ऑफ पीपल. ऐसा कुछ टास्क दिया कि मूवी में डायरेक्टर को तेरे मुझे मेरा ऐसा कुछ नो देयर इज नथिंग एज सच, नथिंग. बीच లో చేశారా? बीच లో लाइक पीपल के सामने, लाइक लोगों के सामने शूट वाइजैक में I don't think beach so. shot was yeah, walking on. Very less, not much. Yes, not much. We don't have such kind of I mean కాంబినేషన్ లో లేవు, ఒకటి బయటికి అవుటింగ్ వెళ్తాం, ఆ బీచ్ మీరు చూసారు ట్రైలర్ లో, ఆ ఇసుకలో అది ఆ షాట్. It wasn't there. Just a walk, little walk, that's it. Otherwise it was all I think లక్కీగా అది మధ్యాహ్నం 1 or 2 తీసాం. లక్కీగా జనాలు లేరు ఆ ఎండకి, అంటే మామూలుగా ఈవినింగ్ టైమ్స్ వస్తారు కదా, క్రౌడ్ తక్కువ ఉన్నారు. సో ఆ టైంలో కొట్టేసారు, ఆ టైంలో పెట్టేసారు చక్కగా. బాయ్ ఎండ అసలు భయంకరం. అసలు మాకు అసలు స్టార్టింగ్ ఏదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ ఇస్తే బాగుండేది అనుకున్నానే. లేదు ఇప్పుడు ఎందుకు పెద్ద అయింది, ఇప్పుడు ఎందుకు. ఆల్రెడీ కోరుకున్నారు కదా ఫిలిమ్స్లోకి రావాలి అని, వచ్చారు.
ప్రతి మూవీలో స్టార్టింగ్ మిస్ మ్యాచ్ నుంచి మీది ప్రతి ఒక్క మూవీలో ఒక పవన్ కళ్యాణ్ గారిది అయితే ఒక సీన్ ఉంటుంది ఖచ్చితంగా. మిస్ మ్యాచ్లో సాంగే ఉంది, సాంగ్ ఉంది అంటే ఏదో ఒకటి ఉంటుంది, షార్ట్ అయితే ఉంటుంది కదా పక్కా. సో మరి ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ ఇందులో గబ్బర్ సింగ్ వీడియో ఉంటుంది. మొత్తానికి అయితే పెట్టారు అంటే అలా కుదిరింది మంచు, అంటే కావాలని పెట్టలా. అంటే పోలీస్ ఆఫీసర్ టీవీ చూస్తూ ఉంటాడు, గ్రీన్ మ్యాట్ వేస్తుంది, చెప్తున్నాడు సార్ టీవీలో గబ్బర్ సింగ్ సినిమా అయింది సార్ అని చెప్పి పవన్ కపూర్ వేస్తారు. మరి ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? అంటే సింప్లిసిటీ, లైక్ ఆయన యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. లైక్ అంటే అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యింది కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు కదా, అది చూసి ఎవరైనా పడిపోవాల్సింది. అలా మీరు పడిపోయిన సందర్భం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు నా సెకండ్ మూవీకి అంటే చాలాసార్లు పడిపోయాను. ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అంటేనే చాలా ఇష్టం. బట్ అతన్ని బాగా బాగా ఎక్కువగా మీరు లైక్ చేసేటప్పుడు అతను ఏవైతే స్లిప్పర్స్ యూస్ చేస్తారో అవి ఎక్కువ మీరు యూస్ చేస్తారని మూవీలో అవే వాడాను. మూవీలో అంతా అవే చూసా, బీచ్లో నడిచేటప్పుడు అమ్మని బాగా అబ్జర్వ్ చేసే ట్రైలర్ కలర్ అవే సేమ్ పవన్ కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ సార్ వాట్ హీ యూస్ నా స్లిప్పర్స్. ఓ రియలీ? కలర్ కాంబినేషన్ కూడా, కలర్ కూడా అవును. ఏంటి అంత పర్టికులర్గా? ఐ మీన్ ఓకే సో मतलब this ఆ చెప్పులు కావాలన్నా ఎంత నేను రేటు కొనేసుకున్నాను, ఏ బ్రాండ్ అని చూడలే, చూపించాను నాకు ఈ చెప్పులు కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు షాప్. సరే అందుకే ఎక్స్పెషల్ అడిగాను, స్లిప్పర్స్ కూడా వదలకుండా వాడుతున్నారు, అంత ఇష్టం కదా? ఇష్టం చాలా. ఆల్రెడీ కలిసారు కూడా ఒకసారి, చాలాసార్లు కలిసి. అదే ఐ మీన్ ఫిలిం రిలేటెడ్ అయితే ఒకసారి కలిసారు. How keen observer you are, my god, you noticed sleeper also, my god. ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్లిప్పర్స్ చక్కగా చేశారు, గబ్బర్ సింగ్ వీడియో ఒకటి పెట్టారు, ఇంకా అలాంటి ఏమైనా అద్భుతాలని మేము చూడొచ్చు. కుదిరితే అన్ని గ్రహాలు కలిసి వస్తే ఆయనతో కలిసి ఒక్క సినిమాలో యాక్ట్ చేద్దాం కోరిక. అది డ్రీమ్, అది ఫ్యాంటసీ అది, బట్ జరగాలని కోరుకుంటాం. చెప్పారా మరి పవన్ కళ్యాణ్ గారికి? దొరకరు కదా ఆయన, ఎక్కడ దొరకరు, వెరీ బిజీ పర్సన్ పొలిటికలీ అనే సినిమా. సో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఫిలిం ఫస్ట్ డే ఫస్ట్ షో చొక్కా చింపుకొని ఇలా ఇలా ఇది నా సినిమాక వస్తుంది ఏప్రిల్ 9th. ఆల్ని ప్లాన్స్ రెడీగా ఉన్నాయి. అవునా? ఏదో ఒక ప్లాన్ చెప్పరా? సమస్య లేదు అసలు. మళ్ళీ పవర్ స్టార్తో మళ్ళీ ఎంజాయ్ చేస్తారు అయితే. పవర్ స్టార్ సినిమా చేయాలి. ఒక్క డైలాగ్ అయినా చెప్పొచ్చు కదా, ఏది ఏదైనా. ఎవరిది? పవన్ స్టార్. చూసి ఎంత క్యూట్ గా అడుగుతుంది పాపం, ప్లీజ్ అని. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రీతి గారు అలా అడిగితే సూర్య చెప్పాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అలా కాదు, వకీల్ సాబ్ లో ఉంది కదా. మిస్ మ్యాచ్ లో ఆ పాపం అంత సక్సెస్ మీట్కి వెళ్ళొచ్చి టయర్డ్ అయిపోయి ముక్కు పట్టేసి గొంతుకు పట్టేసినా కూడా వారసగా డైలాగులు చెప్పారు. ఏంటి ఇప్పుడు అసలు? కోర్టులో వాదించడమో తెలుసు, కోర్టు తీసి కొట్టడం కూడా తెలుసు. ఒక్క డైలాగ్ రెడీ, కెమెరాస్ ఆన్. బలాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి, కటమరాయ్ డైలాగ్. సూపర్. ఫైనల్లీ సింగిల్ వర్డ్ లో చెప్పారు. అని పెద్ద డైలాగ్ మనం చెప్పలేము, ఆ స్టైల్ ఆ స్లాంగ్ వేరు. ప్రీతి గారు, సత్య గారు మూవీలో క్షణం క్షణంలో అయినా సరే సింగిల్ లైన్ డైలాగ్స్, ఫుల్ లెంత్ డైలాగ్స్? His dialogues, he has a bulk of dialogues, wherein I also have bulk of dialogues. దీన్ని ఎలా చెప్పారండి తెలుగులో? పాప ఎలా చెప్పారు? బట్ ఈ విషయంలో వీ హ్యావ్ టు అప్రిషియేట్. అంటే లిప్ సింక్, డబ్బింగ్లో లిప్ సింక్ మళ్ళీ తేడా రాకూడదని చెప్పేసి తను ఆ తెలుగులో డైలాగ్స్ బట్టి కష్టమైన సరే బట్టి అన్ని రాసేసుకునేవారు హిందీలో రాసుకొని హిందీలో రాసుకొని తెలుగులో మళ్ళీ డబ్బింగ్లో లిప్ సింక్కి ప్రాబ్లం రాకూడదు అని కాకుండా ప్రాపర్గా అదే ప్రాపర్ ఎగ్జాక్ట్ లిప్ సింక్ ఉంటుంది ఆ విషయం. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయంలో వీ షుడ్ అప్రిషియేట్. బాగా ఇంట్రెస్ట్ తీసుకుని. బాగా బాగా మీ వైఫ్లో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అసలు నాకు ఆమెకు పడదు కదా మూవీ. See, she's పడదు ఓకే, బట్ పర్సనల్గా అయినా షూట్ ఆల్రెడీ చేశారు కదండి. రియల్లోనా? రియల్లో బాగా ఇష్టమైన క్వాలిటీస్. రియల్ అండ్ షీఈ్ ఎ మ్యూజిక్ లవర్. ఎప్పుడు చోలో ఉంటుంది, ఇప్పుడు లేదు. ఏ పాప ఇంటర్వ్యూ కదా, ఇందాక కూడా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడో పెట్టేసి వచ్చింది అది ఇయర్ ఫోన్స్. ఎప్పుడు మ్యూజిక్ కార్లో కూడా తన పాటలే. అర్జున్ రెడ్డి కాదు, ఇంగ్లీష్ పాటలు, హిందీ పాటలు అవన్నీ. కార్లో వెళ్తున్నప్పుడు కూడా నన్ను వెనకాల పడేస్తాను, వెనకాల కూర్చొని స్టార్టింగ్ కూర్చొని బ్లూటూత్ ఆన్ చేసుకొని తన పాటలు పెట్టేస్తాను. నేను సైలెంట్ అయిపోతాను, పడుకొని నాకు హెడేక్ వస్తుంటుంది ఆ పాటలని. బాగా
తను బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ పాటలు ఏంటి అర్థం పర్థం ఉండవు, బట్ షీల్ బి కీప్ ఆన్ సింగింగ్. నేను వెనకాల కూర్చొని సరేలే ఎందుకులే ఇప్పుడు మనం పడుకుందాం. చాలా డిఫరెంట్, వెరీ డిఫరెంట్. తనకు నచ్చే మనకు నచ్చవు. మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి చెప్పండి ఉదయ్ గారు? దీంట్లో నాకు బాగా ఇష్టమైంది నాకు అదే మన ఇది ఉంది కదా గులాబీలో, ఈ వేళలో సాంగ్. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారిది పెద్దవి దాటి మాట కూడా అది ఇష్టం. ఏదో ఒక 2 లైన్లు పాడతారు ప్లీజ్ అబ్బా మంజు నువ్వు. Now she'll make you sing song also. And she's a very good singer. I am a good singer. Yes. One song. Oh, he tricked you. No. Hey, voice చాలా క్యూట్ ఉంది వాయిస్. Yours is also. తన రూమ్ లో పట్టు మారుం దాకా వినిపించేది. కోల్డ్ వచ్చింది ఇప్పుడు నాకు. No. తన రూమ్ లో పాడుతుంటే వన్ ఫేవరెట్ సాంగ్ ప్లీజ్. ఇప్పుడు ఉదయ్ ఇప్పుడు మన రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్. I'm a listener. I can't sing song. పాపం కదా తన డైలాగ్ చెప్పారు కదా. Which song? Any song? I don't know. Arjun song. I can't sing Manjusha seriously. Otherwise I would have. తన రూమ్ లో పాడితే మా రూమ్ దాకా వినిపించేది అంత బాగా. Seriously. I'm not even a bathroom singer. Such man. Only room singer. Not even a room singer. Nothing. I don't sing song. వాయిస్ అంత క్యూట్ గా ఉంది. ఒక్క few lines. Okay, a few lines. Which song? Your favorite song? Arjun Reddy. I don't know. नहीं यार मुझे नहीं आता गाना. हिंदी गाना भी ठीक है. I don't know. सच में मंजुषा I can't sing songs. Skip. సచ్ మే పాప నిజం చెప్తున్నారంట తను. హిందీ అర్థమైంది చూసారా? సచ్ మే నిజం చెప్తున్నా. Trust me, नहीं आता. సూపర్. సో ఫైనల్ గా క్షణం అనేసాను. In Hindi it's క్షణ. ఇందాక సూర్య అనింది, ఇప్పుడు క్షణం. బాబు తప్పైపోయింది బాబు గారు క్షమించండి. Uday, in Hindi it's క్షణ na? క్షణ. No, because we have also word this క్షణ means moment to moment. Yes. Minute to second to second. Yes. Second to second. క్షణ, yes, second to second. Film. Tell me about your role in this film. My role, I'm playing opposite to Uday, and I'm walking, I'm talking, I'm doing all those nonsense things. Yeah. No. Nonsense things means I am scolding him. I am eating. All these things I'm doing. Nonsense things. ఆమె రోల్ చెప్తే అయిపోతుంది, అందుకని తనకు అర్థం కావట్లేదు ఏమంటారు, అందుకే వాకింగ్ టాకింగ్ అంటుంది. Very good. I said. Yeah, because we have to be smart, otherwise తనతో పెట్టుకోలేము మనం. We'll take out all the story out and Karthik will be like, why I didn't send you inside for that. సో అరకు లొకేషన్ నచ్చిందా? Very nice. ఏంటి నచ్చింది? I never imagined this little hilly spot will be here, and that too hill, just and the sea hills. I mean, it's just a variation. It's so beautiful, nature is, and that's why I just gone into my music world, wherein I don't want to listen to anybody because the traveling was so beautiful. I just gone, like it was so good. వీడికి ర్యాపిడ్ ఫైర్ సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను అన్ని ఇంగ్లీష్లో. క్షణక్షణం అనే టైటిల్ అసలు ఈ నేమ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఆ నేమ్ కానివ్వచ్చు, ఈ పోస్టర్ చూస్తే ప్రతి వాచ్లో టైమింగ్ కనబడుతుంది. అంటే ఏం జరగబోతుంది? ఏం లేదు, టైటిల్ ముందు అనుకోలే. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు 2-3 టైటిల్స్ అనుకున్నాం, బట్ ఎక్కడో క్షణక్షణం అయితే ఉంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇచ్చాం. బట్ సినిమా రన్నింగ్లో కూడా సరే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే అది కోఇన్సిడెన్సో తెలీదు, ఈ సినిమా ప్లే అవుతూ ఉండేది. హోటల్కి వెళ్తాం, షూటింగ్ అయిపోయింది, కూర్చుంటాం, నేను కార్తీక్ మాట్లాడుతూ ఉంటాం, టీవీ ప్లే చేస్తే వెంకటేష్ గారి సినిమా వచ్చేది క్షణక్షణం. ఓకే ఫైన్ అయిపోయింది. నెక్స్ట్ మేము ఒక లొకేషన్కి వెళ్తాం, అది కోఇన్సిడెన్స్, అది జస్ట్ షూటింగ్ లొకేషన్స్కి వెళ్తాం, అక్కడ ఎవడో మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేస్తాడు, జాము రాతి రే అనే సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఏంటో క్షణక్షణం మనం యాక్చువల్లీ అనుకునేది. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, లాస్ట్ ఇంకా ప్యాకప్ అయిపోయింది, ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది అరకులో, ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. సో అందరం ఒక గెట్ టుగెదర్ లాగా వి హ్యాడ్ ఏ డిన్నర్ పార్టీ అందరం క్రూ అంతా. మళ్ళీ అప్పుడు టీవీ ప్లే చేసి నెక్స్ట్ మూవీ ప్లే అవ్వడం.
ఇది మనకేదో లింక్ ఉన్నట్టుంది ఈ సినిమాకి, మనం కూడా ముందు నుంచి అనుకుంటున్నాం టైటిల్, సినిమా కూడా యాప్ట్ కథకి, ఇది పెట్టేద్దాం కార్తీక్ అని అప్పుడు ఫిక్స్ అయిపోయాం సెలక్షన్ పెడదాం. బట్ ఒరిజినల్ సెలక్షన్కి ఈ సినిమాకి సంబంధం లేదు, అది వేరే కథ. అది అంటే పోస్టర్లో తెలిసిపోతుంది. ఇది అంటే ఈ టైమింగ్ అంటే ఎందుకు పెట్టామంటే వీడి టైం ఎప్పుడు బ్యాడ్ నడుస్తూ ఉంటుంది. ప్రతిదీ ఏంటంటే ఈ సినిమాలో కూడా మీరు సెకండ్ హాఫ్లో ఒక్క ఫోన్ వచ్చి బయటికి వెళ్ళినా, కొన్ని వాష్రూమ్కి వెళ్ళినా ఒకసారి మీకు సినిమా అర్థం కాదు. ఈ గ్యాప్లో ఏమైపోయిందిరా, ఏంది ఇదంతా అని. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ వరకు మీ ఇష్టం, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ ఎండ్ టైటిల్స్ వరకు మీకు ఒక 1 minute మిస్ అయినా సినిమా మారిపోతుంది. సో మినిట్ క్షణక్షణం మారిపోతుంది. అందుకని టైటిల్ కూడా యాప్ట్గా. యాక్చువల్లీ థర్డ్ ఫిలిం మీది ఆట కదరా శివ, మిస్ మ్యాచ్ అండ్ అంటే 3 కూడా డిఫరెంట్ జోనర్స్ అనుకోవచ్చు కదా. సో అంటే మరి 2 ఫిలిమ్స్తో కంపారిజన్ చేస్తే ఇది ఎంత స్ట్రాంగ్ అని చెప్తారు? అంటే ఫస్ట్ మూవీ యాక్చువల్గా చెప్పాలంటే అది టోటల్ ఆఫ్ బీట్, ఆట కదరా శివ. అది హీరోయిన్ ఉండదు, సాంగ్స్ ఉండవు, అది అసలు కంప్లీట్ డిఫరెంట్, కామెడీ ట్రాక్ ఉండదు, ఇది హైపర్, అది కొంచెం అది ఒకటి, తర్వాత డ్యూయెట్స్ ఉండవు. సో అది బట్ ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి, మనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, సో ఏదన్నా ఎంట్రీ ఇవ్వాలంటే ఒక డిఫరెంట్గా చేస్తే కానీ ఆడియన్స్ చూడరు. ఇప్పుడు నార్మల్గా 6 పాటలు 3 ఫైట్లో హీరోయిన్స్ డ్యూయెట్ కొట్టేసి విలన్లు 4 ఫైట్లో పెట్టేసి కొట్టేస్తే అయిపోయినా చూడరు. అది బ్యాక్గ్రౌండ్ ఉంటే వేరు వస్తారు. మనలాంటి వాళ్ళకి ఏంటంటే బట్ ఏదో కొంచెం హట్కే చేసాడు రా, ఏంది ఇదంతా టైటిల్ కానీ గడ్డం మీద హీరో చూద్దాం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు అని అనుకుంటే కానీ వెళ్ళరు ఆడియన్స్. అలా అనుకుని ఫస్ట్ సినిమా చేశాను. బట్ చాలా ఇది కాదు, ఆట కదరా శివ. సెకండ్ లవ్ స్టోరీ, సరే ఆఫ్ బీట్ సినిమా చేసాం, నెక్స్ట్ ఏం చేద్దాం. అది కూడా అసలు తను కూడా మంచి పర్ఫార్మర్ ఐశ్వర్య రాజేష్, తనతో పర్ఫార్మ్ చేయడం ఒక ఛాలెంజ్. బట్ అది అయిపోయింది. సో ఇప్పుడు అయిపోయింది, లవ్ స్టోరీ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? 2 ఉన్నాయి నా దగ్గర. ఒక హై ఎమోషనల్ డ్రామా చేద్దామా, ఒక థ్రిల్లర్ చేద్దామా, లేదా ఒక హారర్ చేద్దాం. మన గృహం టైపు, ఒక బూత్ టైప్ ఏదన్నా మంచి ప్రాపర్ స్టోరీ ఎంచుకొని హారర్, 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో అప్పుడు సరే మనకు హారర్ అంటే పెద్దగా వర్కౌట్ అవ్వదు. తర్వాత హై అండ్ డ్రామా అంటే ఎలాలే ఆడియన్స్ అంత హై అండ్ ఇప్పుడు ప్రస్థానం టైప్ మూవీస్, ఎమోషనల్ మూవీస్, డెప్త్, అలాంటి సినిమా ఒకటి చేద్దాం. బట్ ఇప్పుడు ఆడియన్స్కి ఎందుకు రుబ్బడం అంతా, మనకు స్థాయి వచ్చినప్పుడు చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తాను చెప్పి ఒక సింపుల్గా విల్ ప్లాన్ ఫర్ థ్రిల్లర్ అని. సో థ్రిల్లర్ అనుకున్నప్పుడు కూడా లైక్ నార్మల్ థ్రిల్లర్స్ లాగా ఉండకూడదు, చేస్తే ప్రాపర్గా ఉండాలి. అలా థ్రిల్లర్స్ కథలు వింటూ టైంలో ఒక 30-40 స్టోరీస్ విన్నాను. అప్పుడు కార్తిక్ కేమ్ విత్ దిస్ ఐడియా, సెలక్షన్ అంటే మై డైరెక్టర్. అది భలే ఉంది, చాలా బాగా అనిపించింది నాకు. థ్రిల్లర్లో ప్రాపర్ స్టోరీ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో పాటు ప్రాపర్గా, ప్లస్ హీరోకి స్కోప్ ఉంది పర్ఫామ్ చేయడానికి, ది సేమ్ టైం హీరోయిన్కి స్కోప్ ఉంది పర్ఫామ్ చేయడానికి. ఇద్దరికి మంచి రోల్స్, మంచి ఓకే, ఎవరిని అలా తీసి పడేసినట్టు ఉన్నవే 6 క్యారెక్టర్లు. 6 క్యారెక్టర్లు ఈ సినిమాతో లింక్, ఏది అలా వచ్చి అలా చేసి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ సినిమాకి లింక్. 6 మంది సినిమాలో యాక్ట్ చేసింది, 6 పీపుల్. సర్ప్రైజ్ ఎలిమెంట్ కోటి గారు, కోటి గారు సర్ప్రైజ్ ఎలిమెంట్. అదే అంటే మాకు ఆ క్యారెక్టర్కి ఎలా ఉండాలంటే అన్ని క్యారెక్టర్స్ ఫిక్స్ అయినాయి. ఆ లాయర్ క్యారెక్టర్ కావాలి, ఎవరిని పెడితే బాగుంటుంది. కార్తీక్ ఏమో లాయర్ క్యారెక్టర్ మట్టుకు ఎవరినైనా కొంచెం సర్ప్రైజ్గా పెడదాం బ్రో అన్నాడు. అంటే ఆడియన్స్కి తెలిసి ఉండాలి కానీ యాక్ట్ చేసి ఉండకూడదు. ఆడియన్స్ అందరికి తెలిసి ఉండాలి, ఆడియన్స్ ఈ మనిషి మాకు తెలుసు అని, కానీ యాక్టింగ్లో దిగి ఉండకూడదు, యాక్ట్ చేయండి. అప్పుడు ఎలాగో మా సినిమాకి రోషన్ మ్యూజిక్, కోటి గారు అబ్బాయి. వెంటనే మీ రోషన్ అడిగి బ్రో ఏమన్నా మీ ఫాదర్ ఏమన్నా క్యారెక్టర్కి ఏమన్నా చేస్తారా, కానీ వెంటనే ఓకే అన్నారు. అది కూడా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందంట రక్కున ఆయనకి, ఎందుకు సార్కి కోటి గారికి యాక్టింగ్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్. జస్ట్ 2 days అంటే 1 day నేను కాల్ షీట్ అయిపోయింది, కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ వచ్చారు, రాత్రి అయిపోయింది. బట్ ఇట్ వాజ్ ఎ నైస్ ఫన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. బట్ ఇది అట్లా అయింది. సో థ్రిల్లర్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో తెలియదు. అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉండొచ్చు, మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం లేదు, మీకు మిడిల్ ఏజ్ క్రైసిస్ ఉంటుంది కదా, రొమాంటిక్ కానీ రొమాన్స్ ఉండదు, కామెడీ. హీరో క్యారెక్టరైజేషనే కామెడీ, వాడి కష్టాలే మీకు ఆనందం కలిగిస్తుంటాయి. అంటే వాడికి వీడికి ఇన్ని కష్టాలు ఏంటారా, వాడు పడే బాధలే మీకు ఆనందం, అది క్యారెక్టరైజేషన్. సో ఇట్స్ అన్ డార్క్ హ్యూమర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్లో ఉంటాయి, క్షణక్షణం కానీ గోవింద, కథలో పాటు స్టోరీ, హ్యూమర్. పరేష్ రావుల్ గారి క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ అట్లా
ఆ క్యారెక్టరైజేషనే నవ్విస్తూ ఉంటుంది. అలా ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషనే ఆడియన్స్కి కొంచెం రిలీఫ్. ప్రీతితో ఇప్పుడు ఒక స్మాల్ గేమ్ ఆడతాను నేను, ఓకేనా? What game? నన్ను ఇన్వాల్వ్ చేయకండి మీరు. Why he will be involved? ఐ వాంట్ ఇన్వాల్వ్ విత్ Which game? Tell now. Oh Rapid my fire. god. Oh, she has questions. రెడీ? Okay, ask now. ఎస్. ఫస్ట్ రిజెక్షన్ ఆడిషన్. ఎస్. So many. First, I faced so many rejections that I can't even. ఫస్ట్ రిజెక్షన్ A movie or like what? మూవీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆడిషన్, ఫస్ట్ రిజెక్షన్. Yeah, I faced one. First. I mean, so many I have faced, but yes, I remember one. టెల్ మీ విచ్ వన్. It was for a modeling, I think. Yeah, it was for a modeling. I was very chubby and I went to meet that person who was handling all that. It was a Blender's Bride show. And then I was like, yeah, so he told me if I'll take you, for this show, people will laugh on me. ఫస్ట్ రిజెక్షన్. Yeah. After that, I reduced weight a little. ఫస్ట్ యాక్టింగ్. First acting ఎస్. in Punjab. పంజాబ్. Yeah. ఫస్ట్ డైలాగ్ ఇన్ తెలుగు. In Arjun Reddy set. అంటే ఇప్పుడు కూడా కాల్ ఇలాగే. I still remember. అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా కాల్ ఇలాగే. కాల్ ఇలాగే. Yeah, something. అంటే ఇప్పుడు కూడా కాల్ ఇలాగే. Yeah, it was the dialogue. I don't know which language I'm యాక్చువల్ ఏంటో డైలాగు మీకు గుర్తుందా? యాక్చువల్ డైలాగ్ ఇప్పటిలాగే ఖాళీగానా ఖాళీలాగే. ఖాళీగా. ఖాళీగా. Some, yeah. What is it? ఇప్పటిలాగే ఖాళీగా అంటే మీనింగ్ ఉంది. ఖాళీలాగే Some, yes, అంటే yes, call. You must be thinking, no, oh my god, which language it is. ఫస్ట్ పే చెక్. First paycheck, హౌ మచ్? 2,000 rupees. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్. Shahid Kapoor. తెలుగు ఉదయ్. ఆ? విజయ్ దేవరకొండ. Celebrity crush. I like this guy, Mahesh Babu. మహేష్ బాబు. I don't know. He's good. ఈస్ గుడ్. He's smart. It's handsome. ఫస్ట్ ఈమెయిల్ ఐడి. Email ID. Yes. You want me to speak it up? Still, I use that same. అచ్చా, ఓకే డన్. Okay. ఫస్ట్ జాబ్. First job as a consultant. ఫస్ట్ ఫోన్. First phone. Oh God, it was of 800 rupees. My mom purchased it for me. I still didn't remember the company. ఫస్ట్ పర్సన్ యూ ఫాలోడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. First person I followed, my favorite actress, Golshifteh Farhani. Huh? Yeah, she's an Irani actress. Actually, I really like her so much. సో ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. First best friend ఎస్. was my dog. ఫస్ట్ మేకప్. వెన్. When? ఫస్ట్ When it was my 10th class. Oh yeah. ఫస్ట్ డిష్. First time when I did. You cook. Yes. What? I did makeup on myself. నో నో నో. Huh. ఫస్ట్ డిష్. Dish, acha. Bangan. The brinjal. Eggplant. బ్రింజాల్ వంకాయ. అమ్మో, వంకాయ చేశారంట. ఫస్ట్ సోలో ట్రిప్. Goa. సోలో ట్రిప్. Yes. సోలో. అఖిల్. Goa. వావ్. ఫస్ట్ ఫారెన్ ట్రిప్. Foreign trip. Taiwan. ఫస్ట్ క్లబ్ ఎక్స్పీరియన్స్. Very nice. It was in Chandigarh. ఫస్ట్ కిస్. Oh God. What do you want to know about the kiss? First kiss? ఫస్ట్ లిప్ లాక్. Oh God. I mean, what do you want to know about it? The age, the experience, or how I felt? What? With I whom? mean, with whom? The guy you want to know? Shit. డోంట్ టెల్ హిస్ నేమ్. Okay. బట్ ఫస్ట్ కిస్, ఫస్ట్ లిప్ లాక్, ఏజ్ ఆర్ ఇయర్. What? His or ear? ఏజ్ Yes. ఇయర్. Age and year. I hope my Mamaji will not watch this. Age. I was
స్టడీస్ ఆర్ జాబ్? No. I was in my school. ఓకే. It's like, I want to listen to this. Okay, we can skip this again. మంచి ప్రశ్నే ఇది. See, when I told you I was in school, so the age and the year is almost First hug. confirmed. Hug? To whom? బాయ్ ఫ్రెండ్. I was in school, I guess. స్కూల్ ఉంది. ఓకే. యువర్ ఫేవరెట్ బ్రాండ్ డ్రెస్సెస్? My favorite brand. I like Zara so much. Zara. And favorite fashion destiny? Fashion destiny. I guess Paris. Paris. Shopping. Favorite shop? ఇప్పుడు నాకున్నదా లేదు కదా. ఉంది. What favorite shopping? మీదంతా different ఉంది. Favorite shopping? Yes. Matlab? A shop like area. I like to do shopping in. కోటి హ్యాబిట్స్. I like this. I don't know, man. I don't know. I'm not. I like shopping, but రెగ్యులర్ వెళ్తే ఫస్ట్ చూస్ చేసుకునే షాపింగ్ ఏంటి? I like Zara. హోమ్ టౌన్ కానీ? I like Zara. I like authentic clothes so much. I like my hometown traditional clothes. ఫేవరెట్ ఫ్యాషన్ క్యాపిటల్? Capital. I think favorite fashion capital. Pata nahi, but I really like this Egypt clothes. ఈజిప్టా? Yeah. ఆమె ఆన్సర్ లాగా పాటలు కూడా అంతే డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు నా బాధ మీకు అర్థమైంది కార్లో ఎలాంటి పాటలు ప్లే చేస్తుందో. Capital, but yeah. Egypt is a country. Yeah. ఫేవరెట్ కలర్? I like black. ఎప్పుడైనా పార్టీస్కి వెళ్తే విచ్ కలర్, విచ్ డ్రెస్ యూ కంఫర్ట్? Party mein. యా. Which dress? కైండ్ ఆఫ్ డ్రెస్. Okay. I mean, I wear casuals so much, so I don't mind me going in a casuals only, as long as I'm comfortable. ఫేవరెట్ పబ్? Pub? You want me? I mean, like name or what? నేమ్? మెనీ. So many there are. ఫేవరెట్ బ్రాండ్? Brand? Okay. I like wine so much. సూపర్, డన్. ఉదయ్ గారు? అమ్మా చెప్పమ్మా. Ask him, no? Sab pucho abhi. అమ్మా చెప్పమ్మా. ఫస్ట్ రిజెక్షన్ ఎప్పుడు? ఆడిషన్? కేరింత సినిమా ఆడిషన్, దిల్ రాజు గారి బ్యానర్. ఫస్ట్ పే చెక్? పే చెక్ ఆట కదా రష్ అది అంత ఒక ఫస్ట్ ఆ సినిమా మొత్తానికి 1 lakh. ఫస్ట్ వాలెట్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ వాలెట్ గిఫ్ట్ నేనే కొనుక్కున్నాను. సెకండ్? ఫాదర్ ఇచ్చారు. ఓకే. ఫస్ట్ ఫేవరెట్ వాచ్? ఫేవరెట్ వాచా? నాకు ఫస్ట్ ఫేవరెట్ వాచ్ నాకు వాచెస్ చాలా ఉన్నాయి, లైక్ ఫాల్ చాలా ఫేవరెట్. అందులో పోలీస్, స్పెట్స్, రేబ్యాన్, షూస్ పూమా, కార్స్. ఫేవరెట్? నా ఫేవరెట్ కార్ ఎనీ టైమ్ మెర్సిడీస్. ఫేవరెట్ కలర్? బ్లాక్. ఫస్ట్ లిప్ లాక్? It is important question. You can't skip mandatory it is. Otherwise you can't pass the test of Manjusha. Please. Actually college lo girlfriend ఉండేది ఫస్ట్. क्या फर्क पड़ता है? We are lying, you know, we are just completing her questionnaire, that's మీ it. ఇంట్లో ఇది ఖచ్చితంగా లింక్ షేర్ చేయండి. మా వైఫ్ కూడా తెలుసు. బ్రేకప్ అయిపోయింది ఆమెతో. ఫస్ట్ లిప్ లాక్? అది తనతోనే. సెకండ్ మా వైఫ్ వచ్చేసి. ఫస్ట్ హగ్? తనకి. What did he say? For first hug? School. College. Oh, you were so late, na? I can understand. నవ్వండి ఉదయ్ గారు. మా కో ఎడ్యుకేషన్ అప్పుడు స్టార్ట్ అయింది నాకు కాలేజ్లోనే. ముందంతా బాయ్స్ కాలేజ్. Oh my God, thank God. గుంటూరు వికాస్లో బాయ్స్, గర్ల్స్ మాకు ఎక్కడ దొరకదు. Everything's fine, no? I mean, boys, I hope boys didn't impact so much. Good. एक मूवी करता हूँ उसमें.
Yeah, we it's a very good. No, please. No, but we can do. I mean, I'll tell my writer friends to write a script on this for you. Thank you. You know, Anshuman Khurana also did, no? Yeah, that वो किया ना आयुष्मान खुराना किया मेक यू करना तो तुम भी करना ना क्यों नहीं करना करता हूँ एक प्रॉपर ओके అయిపోయిందా? అయిపోయింది So you can add this question in your this list. That first male kiss, maybe. ఆన్సర్ ఇచ్చేసేయండి. Answer. నాకు నేనే Okay, clean shit. వన్ మోర్ క్వశ్చన్. No. ఒకరు సరిపోయారు Manjusha, we are just completing your questionnaire. How does it matter? We are not playing tooth and dare, no? నేను తట్టుకోలేము. మీది ఫేస్బుక్ లో లాస్ట్ సెర్చ్ ఎవరు? నువ్వే నీకు పంపించాను కదా ట్రైలర్. హలో లాస్ట్ సెర్చ్ అన్నాను. సెర్చ్ లేదు గుర్తులేదు. ఫస్ట్ సోలో ట్రిప్ ఎప్పుడు? ఒకసారి గోవాకి వెళ్ళా నేను కూడా సేమ్ గోవా. ఒకసారి వెళ్ళా ఒక్కనే Some similarities. అందరు ఫ్రెండ్స్ అందరు బిజీగా ఉన్నారు. నాకు ఎక్కడికైనా ట్రిప్ వేయాలని ఉంది. ఆల్ ఫ్రెండ్స్ ఆర్ బిజీ. ఒక 2 days ఆగి వెళ్దాము. నాకు అప్పటికప్పుడు వెళ్ళాలని ఉంది నాకు ఎక్కడైనా ట్రిప్. సో ఎవరు రాకపోతే ఒక్కనే వెళ్ళిపోయి. ఫస్ట్ ఫారెన్ ట్రిప్ ఎప్పుడు? ఫస్ట్ ఫారెన్ ట్రిప్ యూరోప్. పార్టీస్ వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్సెస్? బ్లాక్ బ్లూ జీన్స్ బ్లాక్ షర్ట్. క్యాజువల్గా ఒక అమ్మాయిలో ఇష్టమైన క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఇన్నోసెంట్ ఉంటే అమ్మాయిని లైక్ చేస్తారు. ముద్దుగా ఉంటుంది. మీ వైఫ్ ఇన్నోసెన్స్ ఉంటుంది. అవునా చాలా. ప్రీతి గారు ఒక బాయ్లో అట్రాక్ట్ చేసే పర్సనాలిటీ అంటే ఏం చెప్తారు? అట్రాక్ట్ హైట్, పర్సనాలిటీ, స్మైల్, ఐస్, బ్రెయిన్. There's a word called sapiosexual. No abs, no nothing. What do you hairstyle? What smile? No nothing. ఓన్లీ బ్రెయిన్, ఓన్లీ థింకింగ్. That's what attracts me. ఒక హస్బెండ్ అంటే క్వాలిటీస్ ఎలా ఉండాలి? బ్రెయిన్ ఉంటే చాలా. I'm not married, but I really want him to be intelligent. ఇంటెలిజెంట్. ఏదైనా క్వశ్చన్ అడగలేము. He's watching. సో అర్జున్ రెడ్డి యాక్చువల్లీ చెప్పాలి అంటే ఒక మంచి సక్సెస్ని ఇచ్చింది మీకు. మంచి ఏంటి సెన్సేషనల్ సక్సెస్. సో విజయ్ దేవరకొండ గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ? Vijay, we were very normal friends. I mean, like, he's a nice actor, professional, and that's it. He's good. What should I say? I didn't observe him that way, apart from my work. ఎప్పుడైనా మెసేజ్ చేస్తారా విజయ్ గారికి? Earlier, but no, not now. We don't. We are not in touch. అప్కమింగ్ ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా మీవి? With whom? My next upcoming film? No, not yet. I haven't signed any. ఏ లాంగ్వేజెస్లో చేశారు యాక్టింగ్? I would like to go for, of course, Hindi, and of course, I want to explore the world. French, English, any. Super. Italian, Korean. I would love to. That Korean drama అందుకే is ఫోన్ my favorite. చూసుకుంటున్నాం. కొరియన్ దాంట్లో Crash Landing on You. Did you see that on Netflix? So good, so romantic. ఈసారి కొరియన్ ఫిలింలో హీరోగా ఉదయ్ గారిని పెడదామా? तो एक्टिंग करना है, मैं हीरो करना है कहते. In Korean, huh? రాక్షసానందం అసలు. చూసారా ఆ స్మైల్ నాకు అర్థమైపోయింది. Korean films are like స్లీపీ. Kamsamita. I don't know. What did I say? He also needs to, those. Then might be we can do that. మొత్తానికైతే ఫైనల్గా క్షణక్షణం గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొంచెం గట్టిగా చెప్పండి. అదేంటంటే లైక్ మీరు పాత క్షణక్షణంతో కంపేర్ చేసుకోకండి ప్లీజ్. అది ఆ కథ వేరండి, ఈ కథ వేరు. టైటిల్ మటుకు వాడుకున్నాం, ఆ టైటిల్ ఆ ఫాంట్ని వాడుకున్నాం అంతే. అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. సో సినిమా బాగా వచ్చింది, మీరైతే ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇది రొటీన్ థ్రిల్లర్స్లా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎవ్రీవన్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా. ఎన్నో జాగ్రత్తలు కోవిడ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిన ఫస్ట్ మూవీ మాదే. ఫ్రెష్గా స్టార్ట్ చేసాం, అదే ముందు స్టార్ట్ చేసి మళ్ళీ గ్యాప్లు చేసి కదా, కోవిడ్ తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసాం. వితిన్ 22 daysలో కంప్లీట్ చేసాం విత్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్. వైజాగ్లో ఫిష్ హార్బర్లో చేసాము,
తర్వాత అరకులో చేసాం, రోడ్ల మీద చేసాం, బట్ వి టుక్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్ రిగార్డింగ్ కోవిడ్. అండ్ February 26th రిలీజ్ కాబోతుంది. సో వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్, లవ్. సో డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళే చూడండి. ఓటీటీ మస్త్ అయిపోయింది ఇంకా, లైక్ ఈ లాక్డౌన్లో బాగా చూస్తారు ఓటీటీని. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద థియేటర్స్ టు హిట్. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. లేటర్ ఆన్ ఇక్కడ చూడండి, అక్కడ చూడండి. థ్యాంక్ యూ. Uday and we tried to, work differently in this film, I think, and yeah, of course, director also tried his level best. So go watch and go to theaters. Yeah, don't wait for OTT, and let us know the reviews. సో వైజాగ్లో బాగా ఎంజాయ్ చేశారా? Chala. టోటల్ షూట్ 22 daysలో కంప్లీట్ అయ్యాడు కదా. Yeah. బాగా ఫన్నీయెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి? I still remembered, yes. When Uday and we were shooting for one scene. I think I mentioned about it the previous. She knows, but మర్చిపోయింది, she forgot. I think, she. And then that time, I don't know what happened. First, I think he started with, he started laughing. And I was like, oh, because something ఏంటంటే సింపుల్ మంచి ఇప్పుడు stupid I said in Telugu language. తన తెలుగు ఎలా ఉంటుందంటే చంపేసి కూని చేసి అది వేరే భాష అయిపోతుంది. Stop. నాకు పెట్టారు కెమెరా ఇక్కడ, నా సజెషను తన డైలాగ్ చెప్పాలి. అది 2-3 డైలాగ్స్ తను చెప్పే తెలుగే కాదు, అది సంథింగ్ షీ వాజ్ టెల్లింగ్. నాకు నవ్వు వస్తుంది. మీరే ఉన్నారు కదా. కట్. No. And then I was like, what are you laughing? And people were like, okay, cut. Karthik was like, okay, fine. Sorry, and Hindi. then I started laughing. Hindi and I didn't చెప్పేసి. stop. Cut. I mean, almost so many takes were there, and what? డైరెక్టర్ కడతానులే కార్తీక్కి, లైక్ ఓ పని చేయి, నువ్వు హిందీలో చెప్పేసి డబ్బులు మేనేజ్ చేసుకుంటున్నాను, మేము తెలుగు మే బోల్తావు మే మేము తెలుగు మే బోల్తాము అని. మరి బోల్తా అని చెప్పేసి వేరే ఏదేదో ఆ తెలుగు కాస్త ఏదో కిచిడి అయిపోయి వేరే కొత్త భాష క్రియేట్ అయిపోయింది. అది ఏదో సమ్ లాంగ్వేజ్ ఆ రోజు చెప్పారు కదా, ఏం మాట్లాడారు? కొరియన్ అన్నారు ఇందాక. He was like, ये कौन सा language बोल रहा है तुझिया? Is it Korean or what? मैंने बोला, because it was my suggestion, and he started laughing. और जब मैंने हंसना start किया उसके बाद, ఆ లాంగ్వేజ్ ఒకసారి చెప్పండి, కెమెరా ఇది అనుకుందాం. I don't know the dialogue. It's so big dialogues, కనిపిస్తుండే అది కనిపిస్తుండేది. కనిపిస్తుండే That was the word, where I was. నీకే నవ్వు వచ్చినప్పుడు అక్కడ నాకు ఎదురు ఈ డైలాగ్ ఎమోషనల్ లో చెప్తూ కనిపిస్తుండే అంటే నాకు రాదా నవ్వు. It's like కనిపిస్తుంటే and it was like, he started laughing, and like, then cut. Then again I tried. Then again he started laughing. After that I was like, I don't know. It just got into my head. I was like, I don't know what I was murmuring. Maybe something funny for him, And then I started laughing. Then when I started laughing, Karthik was like, what am I supposed to do? 1 hour waste అయిపోయింది. Cut. But the best part, Karthik is such a humble guy. డైరెక్టర్ తో ఏంటంటే పెద్ద ప్లస్, ఆయనకి కోపం రాదు. ఎంత పెద్ద పడని సునామీ రాని వైజాగ్ నా కోపం నవ్వుతాడు, అవునా బ్రో అని. కభీ नहीं डांटा उन्होंने, టెన్షన్ తీసుకోరా అంటే నాకు టెన్షన్ వస్తూ ఉంటుంది. కార్తీక్ అని కూల్ బ్రో, ఏం కాదు, వెరీ కూల్ అండ్ ఏమంటారు దాన్ని, అలా కంపోజ్డ్గా ఉంటాడు, వెరీ కంపోజ్, లైక్ కూల్. ఇవాళ షూటింగ్ క్యాన్సిల్, అవునా బ్రో, ఓకే బ్రో. అది ఎందుకు క్యాన్సిల్ అయింది, ఏంది వాడు, ఏం లేదు, ఎందుకు బ్రో అంటాడు సింపుల్గా, ఎందుకని, ఓకే బ్రో. బాబు అంత కూల్గా ఉండడం కూడా కష్టం, చాలా కష్టం. What is the word name? కనిపిస్తుండే. కనిపిస్తుంటే మీన్స్ కనిపిస్తుంది. I can see. So I was కనిపిస్తుంది. Because I knew what he then need me. I just said something. वो टॉपिक हो गया रे, वो क्वेश्चन हो गया, आंसर हो गया నువ్వు లాక్. సో మొత్తానికైతే ఆడియన్స్కి కూడా క్షణక్షణం ఎందుకు చూడాలి ఏంటి అనేది చాలా చక్కగా చెప్పేశారు కాబట్టి, సో రిలీజ్ ఆన్ 26 February సో 2021. సో మొత్తానికైతే ఎవరు కూడా మర్చిపోకుండా 26th February క్షణక్షణం మూవీ తప్పకుండా చూసి ఉదయ్ గారికి ఒక మంచి హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యు. Thank you so much. Thank you so much. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors.